బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రెండో వారం పూర్తి చేసుకునే పనిలో ఉండగా వర్కింగ్ డేస్ లో సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ గానే అవి ఉండటం, స్టడీగానే కలెక్షన్లు, షేర్లు వస్తూ ఉండటం బ్రేక్ ఈవెన్ మార్క్ ను త్వరలో సినిమా అందుకునే అవకాశాన్ని కలిగిస్తూ ఉందని చెప్పాలి. 11వ రోజు మరోసారి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ ను చూపించింది సినిమా. 50 నుండి 55 లక్షల వరకు షేర్ అందుకోవచ్చు అనుకుంటే 57 లక్షల దాకా షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా సినిమా 71 లక్షల వరకు షేర్ ను 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను దక్కించుకుంది. దాంతో టోటల్ గా 11 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 14.48 కోట్లు, సీడెడ్ లో 12.04 కోట్లు, వైజాగ్ లో 10.45 కోట్లు, ఈస్ట్ లో 7.03 కోట్లు, వెస్ట్ లో 5.16 కోట్లు, గుంటూరులో 8 కోట్లు, కృష్ణాలో 5.36 కోట్లు, నెల్లూరులో 3.41 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 65.93 కోట్ల దాకా షేర్ ను, 102.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.98 కోట్లు, ఓవర్సీస్ లో 8 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో 77.91 కోట్ల దాకా షేర్ ను, 128.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 95% వరకు రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 4.09 కోట్ల దాకా షేర్ అందుకుంటే సరిపోతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా వీకెండ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా మంచి జోరును చూపించి బ్రేక్ ఈవెన్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.